యూట్యూబ్ మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సురేష్ స్వామి. నేను శ్రీశైలంలో ఉంటానండి. ఆయుర్వేద వైద్యుణ్ణి. 30 సంవత్సరాల అనుభవం. ఇదో మన వాళ్ళు వచ్చి నా అనుభవాన్ని అడిగి కొన్ని తెలుసుకుంటామంటే వచ్చారు. నేను చెప్తున్నాను. ఈ ఆయుర్వేదం గురించి నిన్న మొన్నది కాకుండా 30 ఏళ్ళ అనుభవం ఉంది. నాకు 4 గురువులండి. ఒకరు ఏజిళ్ళ కామేశ్వరరావు గారు, విజయనగరం. ఒక ఆయన కాశీ భైరవ తీర్థల స్వాముల వారు, పాలకొండ. ఇంకొక ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ యానాది సూరయ్య గారు. ఇంకొక ఆయన కృష్ణమాచార్యులు, రాజమహేంద్రవరం. ఈ నలుగురు ఒక అనుగ్రహం వాళ్ళు పెట్టిన విషయమేండి వైద్యం. 30 ఏళ్ళు నేను చేస్తున్నాను. చాలా బాగుంది. చాలామంది రోగాలు నయమైనాయి. అందరు ప్రశంసలు అందుకున్నాను. ఇంతకు మునుపు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం నా గురించి ఆర్టికల్ రాసినాయండి, మీరు చూసుకోవచ్చు. ఉదయం, డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి. నేను చేసే వైద్యం గురించి చెప్పారండి. నా అనుభవం మీకు చెప్తున్నాను. కంటి చూపు పోయేదానికి పొరలు ఉన్నాయండి. షుగర్ వల్ల వస్తుందండి. ఇది కొంతమందికి నరాలు వీకిస్తే వస్తాయి. అన్ని కంటి నొప్పులకి ఒకటే మందు కాదు. అయితే ఈ స్పెట్స్ పెట్టుకుంటారా, ఈ మందు ఇప్పుడు నేను చేయట్లేదు, ఒకప్పుడు చేశాను. మీకు ఎంత గ్యారంటీ ఇస్తానంటే నా అనుభవం అంత గ్యారంటీ ఇస్తున్నాను. కష్టం అనుకోకుండా విష్ణుక్రాంతి అని ఒక మూలిక ఉందండి. ఆ విష్ణుక్రాంతి పూత బాగా వచ్చిన తర్వాత ఇంత ఆకు తీసుకొచ్చి ఒక నీడని ఎండబెట్టాలి. ఒక వారం రోజులు ఎండబెట్టి దులపండి. ఇన్ని గింజలు వస్తాయి. ఎన్ని గింజలు ఉన్నాయో అంతగా 2 కాశాకు, నల్ల కాశీ అంటారులేండి. అవి కూడా దొరికేటి మూలికలే. అన్నీ మన ఇళ్ళ చుట్టూ చల్లలు దొరికేటి. ఈ 2 కలిపి తేనె పోసి లేహపక్యంగా చేసుకోవాలి. చేసుకొని మీరు ఒక నెల రోజులు వాడండి. 15-20 రోజుల తర్వాత మీరు ఆ స్వెట్స్ తీసేస్తారు. ఆ స్వెట్స్ అద్దాలతో పని లేదక. ఇది కష్టం అనుకోకుండా పిల్లలు చేయండి. చాలామంది పిల్లలు కాలేజీలో ఇంత అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. అందులోకి ఇవన్నీ చేసేదానికి నాకు ఏదో 100 మంది వర్కర్ లేదు, 20 చేతులు లేవు. కానీ అయితే ఇది మాత్రం కంటి చూపుకు వాడండి సార్. నేను చాలామందికి ఇచ్చిన మంచి రిజల్ట్ వచ్చింది. చెవుపోట అబ్బో నాకు కూడా వచ్చింది. మొన్న వచ్చిన 20 తగ్గిందిలేండి. అడవిలోనూ శాగనార అని ఒకటి ఉంటుంది. శాగమట్టలు అంటారు. శాగమట్టలు అది తీసుకొచ్చి దానికి కొంచెం ఆముదం రాసి లైట్గా వేడి చేసి ఒక 2-3 చుక్కలు వేయండి, తగ్గుతుంది. లేదు అది దొరకలేదు, 1 స్పూను ఉమ్మెంత రసం, 1 స్పూను ఆముదం అండి, ఒకటి ఎల్లుల్లిపాయ రెక్క చిన్న ముక్కలు చేయండి. స్పూన్ మీద పెట్టండి, వేడి చేయండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు వేయండి 3 డ్రాప్స్. మళ్ళీ పూర్తిగా వేడి చేయండి అనుకున్నది మెల్లకొండ మందు పోతే ఉండకుండా పోయినట్టు ఉంటుంది వ్యవహారం. అట్లా చేయొద్దండి. గోరువెచ్చగా వేయండి. వేసి కొంచెంసేపు ఉంచండి. ఒక అరగంట తర్వాత చూసుకోండి, మీ పోటు తగ్గిపోతుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. దగ్గుకి పొంగించిన పటిక 10 గ్రాములు, 30 గ్రాములు కరక్కాయ పొడి బాగా నూరి, ఆ నూరేటప్పుడు ఒక 9 మిరియాలు వేయండి. 9 మిరియాలు వేసి నూరండి. ఉదయం నోట్లో వేసుకొని నీళ్ళు తాగండి, సాయంత్రం నీళ్ళు తాగండి. దగ్గు అనేది రాత్రి వేస్తే ఉదయాన్నే తగ్గిపోతుంది. ఇక జలుబు అనేది ఒక 2 రోజులకు తగ్గిపోతుంది. ఇది చాలు. ఆ జలుబు దగ్గు ఎట్లా రావాలంటే ఏదో పడని నీళ్ళు తాగటము, లేదా కూలింగ్ ఇట్లాంటి వీళ్ళకైతే మాత్రం తగ్గుతుందండి. అది జలుబు దగ్గులని ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఆహారం వల్ల వస్తుంది, తాగే నీళ్ళ వల్ల వస్తుంది. ఇదో మన వాళ్ళు ఊరు తిరుగుతుంది కదా, ఇలా కూడా వస్తుంది. అందుకని దానికి బాగా పనిచేస్తుంది. అయితే ఇలాంటి చిట్కాలు నా దగ్గర ఒక 300-400 ఉన్నాయండి. కానీ ఇప్పుడు కాదు. నేను 1989లో మొదలుపెట్టానండి ఈ వైద్యం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి. అయితే 30 ఏళ్ళ అనుభవం ఉందని నేను చెప్తున్నా. చాలామంది చెప్తారు 30-50 ఏళ్ళు చెప్తే, నాకు ఆధారాలు ఉన్నాయి. నాకు 30 ఏళ్ళ అనుభవం ఉందని అనేదానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నా గురించి కొన్ని దినపత్రికలు రాసినాయి. అయితే అప్పటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు పనిచేసేవాళ్ళు లేక కొన్ని దీర్ఘ రోగాలకు మాత్రమే చేస్తున్నాను. అందుకని కొన్ని మర్చిపోయినా.
ఇప్పుడు శాస్త్రం ఉంటే కదా ఏదైనా గుర్తుకుండేది. నువ్వు వాటికి 4 సార్లు శ్రీశైలం వస్తే ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు వస్తే ఎట్టుంటుందండి. మాది కూడా అంతే, చిట్కాలు ఉన్నాయి. ఇట్లానే ఎవరో ప్రేక్షకులు మహాశైలకు ఏదైనా అనుమానం వచ్చి అడిగితే కూడా తెలిసి చెప్తాం. ఇప్పుడు మీకు చెప్పాం, మీరే మా బంధువులు కాదు, వాళ్ళే మా శత్రువులు కాదు. ఆ మహాత్ములు నాకు నేర్పింది కూడా, ఒరే 4 ఉపయోగపడు, నువ్వు ఇంత పొట్ట నింపుకో అని నాకు నేర్పారు వాళ్ళు. అందులోకి మా అయ్యో మా తాత నేర్పింది కాదు, ఇది మహాత్ములు సిద్ధులు. కాశీ భైరవ తీర్థల స్వాముల వారు పాలకొండ పోయి అడగండి, ఆయన ఎంత మహాత్ముడో. అలియాస్ పోగుల స్వామి, మళ్ళీ ఇంకో పేరు ఉంది ఆయనకి. మళ్ళీ చిన్నజీఆర్ స్వామి రాజమహేంద్రవరంలోను, ఆయన 7 మంది అందములాళ్ళు, అందులో ఒక ఆయన మన గురువు. మరి ఏజళ్ళ కామేశ్వరరావు గారు, ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసరు, విజయనగరం అండి, గంట స్తంభం ఇది. ఇదండి నా వైద్యం. ఇంకా మీకేమన్నా డౌట్లు ఉంటే ఫోన్ చేసి అడగండి, చెప్తాం. మాకు తెలిసినంతవరకు చెప్తాం. ఎందుకంటే కొంతమంది చెప్తారు మా ముత్తాతల వైద్యులు, మా తాతల వైద్యులు. నాకు అది లేదండి. మా వంశంలో ఎవరికి తేలుమని తెలియదండి. కాకపోతే నాకు 4 గురువులు, ఆ 4 మహాత్ములు పెద్దవాళ్ళే. మరి ఏజళ్ళ కామేశ్వర గారంటే మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో కనుక్కోండి, ఆయన ప్రొఫెసర్. ఆయన కాశీ భైరవ తీర్థల స్వాముల వారు, మరి పాలకొండలో కూడా ఆయన కనుక్కోండి. కాశీ నుంచి ఇప్పుడు వాళ్ళకి మాన్యాలు కూడా ఉన్నాయంట ఆయన. ఇక కృష్ణమాచార్యులు వారు రాజమహేంద్రవరం సద్బ్రాహ్మణుడు, ఇంకా వాళ్ళ గురించి చెప్పే పని లేదు కదండి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఉద్యోగి యానాది సూరయ్య గారు, ఆయన చాలా మూలికలు నాకు చూపించాడు. నాకు అవసరమైన మూలికలు ఎక్కువ చూపించింది ఆయనేనండి. ఈ 4 ఒక ఆశీర్వాదంతోనే నేను వైద్యాన్ని 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా. చాలామంది కొన్ని లక్షల మంది గుర్తింపండి. అంటే ఒక్క జిల్లాలో ఎక్కువలేండి, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది, తర్వాత మిగతా జిల్లాలో కొంత. ఇక రెండోది, ఒక్క రోజుకే 100 మందికి 200 మందికి అందించే వైద్యం కాదండి నాది. నెల మొత్తం మీద 20-25 మంది కంటే చాలా కష్టం నా వైద్యం అటువంటిది. నేను చెప్పింది విన్నందుకు మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.